నమస్కారం, ఆప్కే అదాలత్కి మీకు స్వాగతం. నేనిప్పుడు మీకు పెద్ద పెద్ద మాటలు చెప్తాను. మర్డర్, అలాగే జహర్, లేకపోతే గ్యాంగ్స్టర్, లేదంటే బ్యాడ్ బాయ్. అప్పుడు మీరు దానికి బదులు సీరియల్ కిస్సర్ అని అంటారు. నేను సీరియల్ కిస్సర్ అని అంటే మీరంటారు ఇమ్రాన్ హాష్మి. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఇమ్రాన్ హాష్మి. ఫిల్మ్ స్టార్ ఇమ్రాన్ హాష్మి ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. ఇమ్రాన్, మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకని ఇంతమంది విసులు కొడుతున్నారు? నేను వచ్చేటప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాను కదా, అందుకే విసులు కొడుతున్నారు. అలాగే నేను ఏం చూస్తున్నానంటే ఎక్కువ మంది ఆడవాళ్లే విసులు కొడుతున్నట్టున్నారు. అమ్మాయిలు విసులు కొడుతున్నారంటే మంచి విషయమే కదా, నాకు నచ్చింది. కుర్రాళ్ళు ఎక్కువ మంది ఉంటేనే సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇవాళ మనం ఈ కేసు మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ డాక్టర్ విను కుమార్ గారు అనుమతిస్తే ఇవాల్టి కేసు మొదలు పెడదాం. ఓకే, ప్రస్తావనాన్ని ప్రారంభించడానికి అనుమతిస్తున్నాను. ఇప్పుడు విచారణ మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ ఫిలిం స్టార్ ఇమ్రాన్ హాష్మి గారి మీద. ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ హాష్మి గారి మీదున్న ఆరోపణ, ఈయనొక గుడ్ బాయ్, కానీ అన్ని సినిమాల్లోనూ బ్యాడ్ బాయ్ గా నటిస్తున్నారు. ఇమ్రాన్, నేను మీ బ్యాక్గ్రౌండ్ చూశాను. మీరొక మంచి కుటుంబానికి చెందినవారు, మీరు బాగా చదువుకున్నారు. కానీ మీరు యాక్ట్ చేసిన సినిమాలు చూస్తే मर्डर, जहर, गैंगस्टर, किलर, आवारापन. మీ సినిమాలకి పేరు పెట్టడానికి మంచి పేర్లే దొరకట్లేదా? ఇది మీరు ప్రొడ్యూసర్ దగ్గర అడగాలి, బత్సర్ దగ్గర అడగాలి. మీరు ఇప్పుడు చెప్పిన సగం పేర్లు చూస్తుంటే సగం పేర్లు అది బత్సరే పెట్టుంటారు. ఇదంతా అతని ఐడియానే. మీ సినిమాల్లోని ఇంకో కేటగిరీ ఆఫ్ లిస్ట్ చెప్తాను. ఆషిక్ బనాయా ఆపనే, జవానే. అక్సర్ అక్సర్ మంచి పేరే కదా, కొంచెం డీసెంట్ గా ఉంటుంది. మీరు యాక్ట్ చేసిన 16 సినిమాల్లో ఒక్క సినిమా పేరు మాత్రమే బాగుంది. యాక్చువల్లీ మీరు చూసారంటే ముందుగా చెప్పినట్టుగా నేను ఒక గుడ్ బాయ్ని. చిన్నప్పటి నుంచి కొంచెం పెంకితనంతో ఉంటాను. నేను కంప్లీట్గా ఆఫీస్కి వచ్చినప్పుడు, బత్సర్తో పనిచేస్తున్నప్పుడు నా కెరీర్ బిల్డ్ అవుతుందన్నప్పుడు అప్పుడు చాలా శ్రద్ధగా పని మీద చాలా ఫోకస్డ్గా ఉంటాను. బత్సర్కి నా మౌనంలో ఏదో ఒకటి కనిపెట్టారు. ఈడు పెంకోడే కానీ బయట కనిపించడం లేదని. తర్వాత అతను ఫస్ట్ స్క్రీన్ టెస్ట్లో అతను కనిపెట్టేశారు, వీడి దగ్గర ఏదో ఒక సామర్థ్యం ఉందని. మొదటి ఫిలిం ఫుట్పాత్లో, అందులో కూడా మీరు చూసుంటారు, అలాంటి ఫిల్మే. అతనికి ఏదో అనిపించింది, నా లోపల ఏదో స్ట్రీక్ ఉందని, ఒక నాటి స్ట్రీక్ ఉందని. ఆ విషయాన్ని అతను దాన్ని క్యాప్చర్ చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించారు. మీరు నాటీ స్ట్రీక్ అని అంటున్నారు, కానీ మీరు అన్ని సినిమాల్లోనూ ఇంకొకరి భార్య వెనకాలే తిరుగుతున్నారు. లేదా మేము చూసిన వాటిలో మీరు ఇంకొకరి జీవితంలోకి వెళ్ళిపోతారు, వేరే వాళ్ళ భార్య జీవితాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక ఎంటర్టైనింగ్ అనే విషయమే కదా. ఐ థింక్ మొదటిసారి కమర్షియల్ ఫిల్మ్లో మీరు చూసారంటే మర్డర్ ఫిల్మ్లో వచ్చి అలాంటి ఒక సీన్స్ మేము షూట్ చేసాం. అందులో నేనే చాలా భయపడిపోయాను. షూట్ చేసేటప్పుడు అనురాగ్ బాసు మొదటిసారి ఆ ఫిల్మ్లో మల్లికాంత్లో ప్రో అయిపోయింది. ఆ మూవీలో అంతకుముందే వాళ్ళు ఫిల్మ్ యాక్ట్ చేశారు. సో ఆ భయం ఉండేది, ఆ దిగులు అనేది ఉండేది. కానీ ఏమనిపించిందంటే ఇది ఒక డిఫరెంట్ అయిన ఒక సినిమా. కమర్షియల్ దృష్టిలో ఇది మేము ఎప్పుడు చూపించలేదు అనుకున్నాం. అందువల్ల మేము ఏమనుకున్నామంటే ఈ బ్యాడ్ బాయ్ స్ట్రీక్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకూడదు అనిపించింది. మర్డర్ తర్వాత జహర్ వచ్చింది, అది సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఆషిక్ బనాయా, ఐ థింక్ ఇది ఒక హిట్ ఫిల్ము. ఇది బాక్స్ ఆఫీస్లో మంచిగా ఆడిందంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. సో అందువల్ల మేము ఆ విషయాన్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఐమ్ షూర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అలాంటి రోల్స్, అలాంటి ఫిల్మ్స్ ఇష్టం ఉంటుంది అనుకుంటా. అందువల్లే అది. అలాగే మీరు అన్నారు అలాంటి రోల్స్లో యాక్ట్ చేయడం చాలా కష్టంగా ఉందని. ఖచ్చితంగా. ఐ థింక్ అది నా సెకండ్ ఫిల్మ్ మర్డర్. అంతవరకు నేను పెద్దగా ఎక్స్పోజ్ అవ్వలేదు ఆ లైన్లో. ఫుట్పాత్ పెద్దగా ఆడలేదు బాక్స్ ఆఫీస్లో. ఐ థింక్ డెఫినెట్లీ ఒక కమర్షియల్ ఫిల్మ్స్లో ఇలాంటి ఒక సీన్ని మనం చూపించేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉండేది. మన ఆడియన్స్ ఇలాంటి సీన్లని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. రిలీజ్ తర్వాత తెలియొచ్చింది
సినిమా ఓపెనింగే చాలా అదిరిపోయిందని. సో డెఫినెట్లీ ఆడియన్స్లో వచ్చే ఇలాంటి సినిమాల్ని చూడడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని. అది వచ్చి కమర్షియల్లీ ఆ మీరు సీన్స్ లో సీన్స్ అని చూసారంటే అంటున్నారు, కానీ ప్రజలు ఏమంటున్నారంటే మీకు కిస్సింగ్ సీన్ అంటేనే ఇష్టం అంటున్నారు. ఇది నిజమేనా? లేదు, నేను ఈ సినిమాలో కిస్సింగ్ సీన్ యాడ్ చేయమని చెప్పలేదు. అదంతా డైరెక్టర్ డెసిషన్, ప్రొడ్యూసర్ డిసైడ్ చేసేది. మేము కేవలం యాక్టర్, మేము అలా చెప్పేలేము. కిస్సింగ్ సీన్ ఉంటే వెంటనే ఇమ్రాన్ హాష్మి ఎగ్జైట్ అయిపోతాడని. ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన సినిమాలు అన్నింటిలోనూ సబ్జెక్ట్స్ చూసారంటే మర్డర్ లో అవసరం లేని ఒక రిలేషన్షిప్, జహర్ ఇంకా అక్సర్ లో కూడా అలాగే. కలియుగ్ లో మీరు బ్లూ ఫిలిం సీడీలు అమ్మేవాళ్ళలాగా నటించారు. డిఫరెంట్ అయిన క్యారెక్టర్స్, చాలా డిఫరెంట్. కానీ కానీ మీరు వచ్చి చాలా నిజాయితీ అని నేను ఈ చెప్తున్నారు. క్యారెక్టర్స్ ని చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేసుకుంటూనే చేశాను. ఐ థింక్ హీరోలకంతా ఇంతకు ముందు చూసారంటే గుడ్ బాయ్ అనే ఇమేజే ఉండేది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ చేయడానికి ఆశపడతారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది కొంచెం మనం డిఫరెంట్గా చేద్దామని. అప్పుడే నాకని ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడుతుంది. నాకని కొత్త మార్క్ ఏర్పాటు మీరు చేయాలనుకున్నా. నార్మల్ గా ఒక విలన్ చేసే పని చేశారు. చెప్పండి. గుల్షన్ గ్రోవర్ అనుకుని ఉంటారు. చెప్పండి. ఇలా యాక్ట్ చేస్తుంటే నేను కూడా ఏదో ఒక రోజు హీరో అయిండేవాడిని అని అనుకునేవారు కదా. ఐ థింక్ మన ఇండస్ట్రీలో ఇప్పుడు మార్పు అనేది ఒకటి ఏర్పడింది. ఐ థింక్ మల్టీ డైమెన్షనల్ విలన్ ఏర్పడ్డాడనే చెప్పాలి. హీరోస్ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు, అందులో సక్సెస్ కూడా అవుతున్నారు. అది నిజంగానే మంచి విషయం. ఇప్పుడు విలన్ చూసారంటే టిపికల్ గా మీరు పాత సినిమాలు మీరు చూసుంటే ముగ్యాంబో లేక గబ్బర్ సింగ్ అలాంటి విలన్లు మాత్రమే ఉంటారు. కానీ ఇప్పుడు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. నార్మల్ సింపుల్ పీపుల్. నేను గ్యాంగ్స్టర్ లో అలాగే ప్లే చేశాను. సడన్లీ క్లైమాక్స్ లో చూస్తే ఎవరు ఎదురు చూడని ఒక క్యారెక్టర్ క్లైమాక్స్ లో. సో నేను ఆ విషయాల్ని గుర్తు తెచ్చుకుంటే చాలా ఫుల్ఫిల్లింగ్ అనిపించింది. నేను ఆ సినిమాలో ఆడియన్స్ని 2 hours ఫూల్ చేస్తున్నట్టుంది. ఎండ్లో చూసారంటే వాడే విల్లన్. సో విల్లన్ చేంజింగ్ ఫేస్ చూసారంటే అలా ఉంది. అది నాకు నచ్చింది కూడా. నేను అందుకే ముందు ఆశపడ్డాను. నాకది ఓకే అనిపించింది. ఆ తర్వాత ఇది కాస్త ఎక్కువైనట్టు అనిపించింది. ఆ తర్వాత దాన్ని మార్చి ఆవారపన్ అందులో కాస్త ఆ డిఫరెంట్ సినిమా గురించి నేను తర్వాత తెలుసుకుంటాను. కానీ ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు సీరియల్ కిస్సర్ అనే పేరు ఎలా వచ్చింది? అది ఒక లెంత్ అయిన కథ. యాక్చువల్లీ అది ఎంతైన కదా లేదా లెంతైన కిస్సా? రెండు కూడా రెండు ఉంది. యాక్చువల్లీ నేను ఈ ఇమేజ్ని కావాలనే చేశాను. మర్డర్ బాగా వెళ్ళింది, ఆ తర్వాత జెహర్ కూడా బాగానే వాడింది. మేము అప్పుడు ఒక షూటింగ్ కోసం మొరీషియస్కి వెళ్ళాం. అక్కడ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు షూటింగ్ అయిపోయాక టైం స్పెండ్ చేయడం కోసం. అక్కడ నా ఫ్రెండ్కి ఒక టీషర్ట్ దొరికింది, సీరియల్ కిస్సర్ అని ఉంది అందులో. అది ఒక గ్రీన్ టీషర్ట్, అది వెనకాతల సీరియల్ కిల్లర్ రాస్తుంటుంది. నేనేమన్నానంటే ఈ టీషర్ట్ నాకు ఇచ్చేయండి, దీన్ని వేసుకునే ఒకే వ్యక్తి నేనే అయ్యి ఉండాలని చెప్పాను. ఈ దేశంలో ఇంకెవరూ దీన్ని వేసుకోలేరని కూడా చెప్పాను. వాడు ఇవ్వనని చెప్పాడు. ఒకవేళ నువ్వు వేసుకుంటే తర్వాత పిక్చర్ రిలీజ్ అయ్యాక ఒక ప్రోమో రిలీజ్ అయిందనుకో, ఈ టీషర్ట్ని నేను వేసుకుని బయటికి వెళ్తే ఇమ్రాన్ హాష్మిని కాపీ కొడుతున్నానంటారు. సో వాడి దగ్గర నుంచి ఆ టీషర్ట్ని నేను తీసుకొని అది నేను సెట్లో వేసుకున్నాను. బీచ్లో జవానీ దివానీ షూటింగ్ జరుగుతూ ఉంది. సో అక్కడే నాకు ఆ షాట్ అయిన తర్వాత నాకు ఆ సీరియల్ కిస్సర్ అనే టీషర్ట్ వేసుకొని తిరిగినప్పుడు సీరియల్ కిస్సర్ అనే ఓ ట్యాగ్ వచ్చేసింది. అది మాత్రమా, చాలా పేర్లున్నాయి. కింగ్ ఆఫ్ కిస్సర్ అలాంటివి బోల్డ్. మీరు అంటున్నారు ఇలాంటి టీషర్ట్ వేసుకున్నందువల్లే మీకు సీరియల్ కిస్సర్ అనే పేరు వచ్చిందని అంటున్నారు. కానీ సినిమాల్లో మీరు చేసింది అంటే మర్డర్ లో మీరు మలికా షరావతో చేసింది, తుమ్సా నహీ దేకాలో దియా మిర్జాతో చేసింది, జహర్ లో ఉదిత గోస్వామితో మీరు పెద్ద చేసింది. లిస్ట్ సార్ ఇలా అది. ఒక పెద్ద లిస్టే ఉంది. దీనికి నాకు అసలు తెలుసు, అంతే లేదు. ఆ లిస్ట్కి ముగింపే లేదు. తర్వాత చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నింద టీషర్ట్ మీద వేస్తున్నారా? అంటే మీరు అంతా చూసారంటే మేమేం చేయలేము, అంతా డైరెక్టర్ చేతి మీద ఉంది. మీకు తెలియడం లేదు, ఈ నిందంతా నా మీద వేస్తున్నారు. మీరు డైరెక్టర్స్నే అడగాలి. వాళ్ళు నన్ను కన్విన్స్ చేశారు. ఒక్కో సినిమా చేసేటప్పుడు నేను వాళ్ళని అడుగుతాను, ఈ సీన్ అవసరమా, ఇది ఇంపార్టెంటేనా అని. ఇది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు ఉందని చాలా చెప్తాను. ఎక్కువగా ఉందని ఏ హీరోను చెప్పలేదా? యాక్చువల్లీ హీరోయిన్స్ వచ్చి చాలా భయపడతారు, ఎందుకంటే నేను న్యూ కమర్స్తో చాలా వర్క్ చేశాను. అదేంటంటే ఇమ్రాన్ హాష్మి కన్నా ఒక ఇమేజ్ ఉంది. ఐ మీన్ 5వ సినిమా తర్వాత నేను చాలా న్యూ కమర్స్తో పాటు పనిచేశాను. వాళ్ళు సెట్కి వచ్చారంటే అయ్యో ఇమ్రాన్ హాష్మియా అని భయపడేవాళ్ళు, నన్ను పిచ్చోడు అనుకుంటారు. సో ఇలాంటి ఒక ఇమేజ్ వచ్చి వాళ్ళు మైండ్లో ఉండిపోయింది. బట్ నేను వచ్చి చాలా కంఫర్టబుల్గా ఉంటాను వర్క్ చేయడానికి. ఇప్పుడు మేము చాలా మంది కిస్ చేసింది చూసాం. మీకా రాకీ సావంత్ ని కిస్ చేసి ఇరుక్కున్నారు, రిచర్డ్ గేర్ శిల్పా శెట్టిని కిస్ చేసి ఇరుక్కున్నారు.
కానీ మీరు అందరినీ కిస్ చేస్తూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. మంచి విషయమే కదా, మంచి విషయమే కదా. కిస్ చేయడానికి డబ్బులు ఇస్తున్నారంటే సో నాకు తెలిసి దీన్ని ఒక కంప్లైంట్ కింద ఎవరూ చెప్పరనే నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ సో. మీరు ఇండస్ట్రీలో ఒక విషయాన్ని స్ప్రెడ్ చేశారని విన్నాను. ఏ అమ్మాయిని, ఏ హీరోయిన్ని ఇమ్రాన్ హాష్మీ గారు కిస్ చేస్తారో ఆ హీరోయిన్ సక్సెస్ అయిపోతుందట. నాకు తెలిసి అలాంటివేది నేను ఇది spread చేయలేదు. న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ నా దగ్గర ఉంది. జూన్ 15, 2007 ఇమ్రాన్ గారి ముద్దుల వర్షం. లేదు, దీన్ని నేను డైరెక్ట్గా చెప్పడం లేదు. ఐ థింక్ నేను వర్క్ చేసిన అమ్మాయిలు ఫొటోస్ మాత్రమే కాదు, వాళ్ళకి ఒక కేపబిలిటీ ఉంది, ఒక టాలెంట్ ఉంది. ఆ ఒక్క విషయాన్ని పెట్టే మనం చెప్పేలేము. అదేలాగా టాలెంట్ అంతా పనికిరాదు, ఒక కిస్ వల్లే మూవీ ఆడుతుంది అని మనం చెప్పలేము. ఒక యాక్టర్ అవ్వనివ్వండి, యాక్ట్రెస్ అవ్వనివ్వండి, ఒక యాక్ట్రెస్ నాతో పాటు పనిచేశారంటే 100% వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఐ థింక్ వాళ్ళ లోపల కూడా టాలెంట్ ఉంది, వర్క్ మీద వాళ్ళకి శ్రద్ధ ఉంది, వాళ్ళు విజయం సాధిస్తున్నారు. సో ఈ ఒక్క సీన్ని మాత్రం విషయం కింద పెట్టి ఆడియన్స్ ఐ డోంట్ థింక్ యాక్టర్ని యాక్ట్రెస్ని జడ్జ్ చేస్తారని. నాకు తెలిసి నా లైఫ్లో ఇలాంటి ఒక క్లైమ్ నేను చేసిందే లేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే నేను క్షమాపణ అడుగుతా. సరే, మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారు. ఇప్పుడు మనం ప్రజలను అడుగుదాం. మీ కిస్సింగ్ టాలెంట్ గురించి ప్రజలు ఏమంటారో చూద్దాం. ఎవరైనా అడగాలనుకుంటున్నారా? మీరు చాలా హాట్గా ఉన్నారు, దాని రహస్యం ఏంటి? అంటే ఈ హాట్ అనే పదానికి అర్థం ఏంటో నాకు తెలీదు. అంటే నేను అలా పర్సీవ్ చేసిందే లేదు మగాళ్ళు హాట్గా ఉంటారని. విమెన్ ఆర్ హాట్. సో నాకు తెలియడం లేదు సినిమాలో నేను యాక్ట్ చేయడం వల్ల నాకు ఆ పేరు వచ్చిందా లేదా అనేది తెలియడం లేదు. మీరు మీ సినిమాల్లో మిగతా వాళ్ళ పెళ్ళాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలో నేర్పిస్తున్నారు. ప్రజలు చూడ్డానికి శ్రద్ధ చూపిస్తున్నారు అంటే ఖచ్చితంగా అందులో నిజాయితీ ఉంటుందనే ప్రజలకి చెప్తున్నాను. ఈ సినిమాల ద్వారానే కదా నేర్పిస్తున్నారు. లేదు, నేను నేర్పించలేదు. ప్రతి సినిమాలో కూడా చివరిలో ఒక మెసేజ్ ఉంటుంది. ఇది చాలా తప్పైనది, ఎండ్లో విలన్ కి దానికైనా శిక్ష ఖచ్చితంగా పడుతుంది. సినిమాల్లో అదంటే నేను మళ్ళీ అంటే పారిపోలేదు కదా. చీటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. అలాగే 2 గంటల్లో మిగతా వాళ్ళ పిల్లల్ని ఎలా కవర్ చేయాలో నేర్పిస్తున్నారు. ఎలాగైతే చివరిలో పోలీసులు వస్తారో అలా మీరు మంచోడుగా మారిపోతున్నారు. ఐ థింక్ అదొక క్యారెక్టర్ తోలక రెడిమ్షన్ అనే నేను చెప్తాను. నేను చెప్పినట్టుగా ఇప్పుడు విల్లన్స్ మల్టీ డైమెన్షనల్గా అయిపోయారు. ఈ రియలిజం వచ్చి మన జీవితంలో ఏదో ఒక చోట్లో మనం ఖచ్చితంగా తప్పు చేసే ఉంటాం. అది రియలిస్టిక్గా నా సినిమాల్లో చూపిస్తున్నారు. ఒక కంప్లీట్ అయిన విలన్ అని మనం చెప్పలేము. ఒక గ్రే క్యారెక్టర్, వాడు మంచివాడుగాను ఉంటాడు, కొన్ని తప్పులు కూడా చేస్తాడు, ఎండ్లో మంచోడైపోతాడు చివర్లో. ఇమ్రాన్, ఇంతసేపు మనం కాంట్రవర్సీలో ఉన్న సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఆవారా పనిలో మీ ఇమేజ్ని మార్చుకోవడానికి మీరు ట్రై చేశారు, కానీ వీటన్నిటి వెనక ఒక ముఖం ఉంది, ఇమ్రాన్ హాష్మీ ముఖం. ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఏమేం అల్లర్లు చేశారు, వాటి గురించి నేను ప్రశ్నలు అడగాలి, అలాగే లిస్టు కూడా ఉంది. ఇప్పుడు మనం బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం ఇమ్రాన్ హాష్మీ చిన్నతనంలో చేసిన అల్లర్ల గురించి, అదేవిధంగా ఆయన ఎలా నాటిగా మారారో గురించి కూడా మాట్లాడుకుందాం. ఆప్కి అదాలత్లో ఆరోపణలకి ఇంకా ప్రశ్నలకి మధ్య ఉన్నది ఇమ్రాన్ హాష్మీ. ఆప్కి అదాలత్లో తర్వాత ప్రశ్నంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ హాష్మీ గారి మీదున్న ఆరోపణ, ఈయనొక సోమరిపోతూ అలాగే ఊరికే తిరుగుతూ ఉంటారు. ఇమ్రాన్, ఇది నిజమేనంటారా? కాలేజీలో మీరు తక్కువగా చదివేవారు, కానీ బయట ఎక్కువగా తిరిగేవారట. క్లాసుకు వెళ్లే తక్కువ, అమ్మాయిల వెనక ఎక్కువ తిరిగేవారట. అవును, ఇది 100% నిజమైన విషయమే. ఐమ్ షూర్ బత్సారే మీకు ఈ విషయం చెప్పుంటారు. భట్ గారు మీ గురించి నాకు ఒక పెద్ద లిస్టే అందజేశారు. లేదు, ఈ విషయం నిజమే. కాలేజ్లో నేనొచ్చి నా డిగ్రీ 5 ఏళ్లుగా నేను చదివాను, కానీ ఆ 5 సంవత్సరాలు నేను ఏం చేశానో నాకే తెలీదు. నేను కాలేజ్కి సరిగ్గా వెళ్ళను, ఇంకా లెక్చర్ అటెండ్ చేయను. నాకు తెలిసి కాలేజ్లో 5 ఏళ్లలో నేను 3 సార్లు అటెండ్ చేసి ఉంటాను. అందులో 2 సార్లు నన్ను కాలేజ్ నుంచి బయటికి పంపించేశారు. ఒకరోజేమో చువింగం నవ్వులుతున్నాను, ఇంకో రోజు లేటుగా వచ్చాను. సో అలా టెక్నికల్గా మనం చూసామంటే కాలేజ్కి నేను ఒకసారే వెళ్ళాను, కానీ నేను ఒకసారి కూడా ఫెయిల్ అవ్వలేదు. నాకు తెలుసు మా అమ్మ నాన్న చాలా కష్టపడి డబ్బులు పెట్టి చదివిస్తున్నారు, నేను పాస్ అవ్వాలి, వాళ్ళు అనుకోనిది నేను చెయ్యాలని. అండ్ కాలేజ్లో నేను తిరిగేటప్పుడు మీరు చూసారంటే అది ఒక ఫన్ థింగ్. యంగ్స్టర్స్ అందరూ చేస్తారు, మీరు కూడా చేసే కాలేజ్ ఉంటారు సరిగా కదా. అటెండ్ చేయట్లేదని మిమ్మల్ని బయటికి పంపించేశారు. ఆ తర్వాత మిమ్మల్ని షామక్ దవర్ అనే డాన్స్ క్లాస్ కూడా పంపించారు. అవును. అక్కడి నుంచి కూడా మిమ్మల్ని తరిమేశారట. అవును.
మొదటి విషయం ఏంటంటే నాకు డాన్స్ అస్సలు రాదు. ఆ రీజన్ వల్ల నన్ను పంపించలేదు. అసలు ఏం జరిగిందంటే వాళ్ళు క్లాస్లో ఒక సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సమ్మర్ వెకేషన్కి జరుగుతుంది. అక్కడ నేను నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ మేము డాన్స్ నేర్చుకోవడం కోసం అక్కడికి వెళ్ళలేదు. అక్కడేదో చివర్లో నించొని అమ్మాయిల్ని చూడడం కోసమే అక్కడికి మేము వెళ్ళేవాళ్ళం. సో అలా ఒక క్లాస్ అయ్యేటప్పుడు ప్రతి క్లాసు దాటేటప్పుడు బిగినర్ నుంచి హయ్యర్కి వెళ్తారు. కానీ నేను అక్కడే ఉండిపోయాను. నెక్స్ట్ సమ్మర్ వెకేషన్లో కూడా నేను అదే చోట్ల ఉన్నాను. దాన్ని దాటుకొని నేను వెళ్ళలేదు. ఒకసారి శ్యామక్ దావర్ మా క్లాస్కొచ్చారు. నువ్వు నెక్స్ట్ లెవెల్లో కదా ఉండాలి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అనేసి నన్ను కాలేజ్ నుంచి బయటికి పంపించేశారు. ఆ తర్వాత నేను ఇంకొక విషయం కూడా విన్నాను. భట్ గారు మీకు అసిస్టెంట్ డైరెక్టర్ పని ఇచ్చినప్పుడు అప్పుడు కూడా మీరు వెనకాల చారేసుకుని నిద్రపోయేవారట. మీకు పని మీద ఇంట్రెస్ట్ అవునవును, ఉండేది కాదా? చెప్పాలంటే నేను ఒక భయంకరమైన అసిస్టెంటే. నాతో పాటు నా బ్రదర్ వాళ్ళే ఆవార పని తీశారు. జహర్ ఇంకా కలియుగ్ డైరెక్ట్ చేసేటప్పుడు ఫోకస్గా ఉంటారు. నేను వచ్చి ఒక మంచి డైరెక్టర్ అవ్వాలని వాళ్ళకి ఒక ఎయిమ్ ఉండేది. నేను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత జీవితంలో ఒక గోల్ అనేది లేకుండా ఉండేది. అంటే ఏమే లేని నాకు ఇదే నీ దారి అని చూపించారు. కానీ సెట్కంతా నేను వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెం పనులు చేస్తూ ఉంటాను. చెప్పాలంటే బత్సారే నన్ను రెడ్ హ్యాండెడ్గా చాలాసార్లు పట్టుకున్నారు. షార్ట్ తీసేటప్పుడు నేను ఏదో ఒక చోట్లో ఫోన్ వాడుతూ ఉంటాను, లేక నిద్రపోతూ ఉంటాను. అదే సమయం నేను నేర్చుకుంటూ ఉన్నాను. అందువల్ల నన్ను బ్లేమ్ చేయలేరు అనుకుంటున్నాను. ఎవరైనా ఫోన్ కెలుగుతూ సోఫాలో కూర్చుంటే పనలా నేర్చుకోగలరు? లేదు, అది వచ్చి బిగినింగ్ స్టేజ్లో నేను పని నేర్చుకుంటున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ నిజం కింద. చెప్పాలంటే భట్ గారు మిమ్మల్ని ఒక దారికి తీసుకొచ్చి యాక్టర్ని చేశారు. ఆయన ఒక రకంగా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి చాలా నెలల వరకు మిమ్మల్ని టార్చర్ చేశారని చెప్తారు. అవును, టార్చరే, నిజమే. యాక్చువల్లీ బత్సర్ ఒక ట్రైనింగ్ ఇస్తారు. అతను దగ్గర ఒక ధర్మశాల ఉంది. ఒక న్యూ కమర్ని ట్రైన్ చేయాలి అంటే అతని దగ్గర ఒక కన్సిడర్ బాండ్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అతను ఎంత దూరం మిమ్మల్ని అసేస్తారు అంటే యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అంటారు. నువ్వు దేనికి చేత కావంటారు. అది మనని రెండుగా విరిపేస్తుంది. సో అక్కడి నుంచి మనం పైకి లెగాలి. నేను బత్సార్తో టైం స్పెండ్ చేసింది ఫుట్పాత్కి ముందు ఇంచుమించుగా 6 నెలలు నేను బత్సార్తో పాటు ఉన్నాను. ఆ సమయం చూసారంటే స్క్రిప్ట్ పని వెళ్తుంది. ఆ తర్వాత ఒక కంప్లీట్ అయిన చేంజ్ నాలో వచ్చింది. మొత్తం ఆ 6 6 నెలల్లో నెలల్లో మీరు అసలు ఎలా కానీ ఇప్పుడు గడిపారు? నేను లేజీగా లేనని నేను చెప్పగలను. నేను ముందు లేజీగా ఉండేవాడిని, బద్ధకంగా ఉండేవాడిని. కానీ బత్సార్ని చూసిన తర్వాత నా లోపల ఒక థింకింగ్ వచ్చింది, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని. నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించేది. బత్సార్ ఎప్పుడూ నిద్రపోరు, అతను ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఒకటి ఫోన్లో ఉంటారు, లేదా బుక్స్ చదువుతూ ఉంటారు. అతనికని కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి కంపెనీలో. సో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అదే అతని దగ్గర నుంచి నేను తీసుకున్న ఇన్స్పిరేషన్. మీరు అతనంటే నాకు చాలా ఏమంటున్నారంటే ఇష్టం. భట్ గారు పడుకున్న ఆయన్ని లేపారు, సోమరపోతుగా ఉన్నామని యాక్టివ్ అవును. చేశారు. మీరు చెప్పింది దేనికి నిజమే. పనికిరాని వాడిని హీరోగా అది కూడా చేశారు. నిజమే. ఇమ్రాన్, ఈ విషయం నిజమేనా? మీరు మీ సోమరిపోతు వల్ల ఫిజిక్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి మీరు అసలు చేసేవారే కాదు. ఇప్పుడు కూడా మీరు జిమ్కి వెళ్ళడానికి భయపడుతున్నారా? లేదు, అలాగంతా ఏం లేదు. కొన్ని సినిమాల్లో నేను వెయిట్ లాస్ కూడా చేసున్నాను. ఎందుకంటే ఆవారపండ్లో నాకు ఒక ప్రత్యేకమైన రోల్ ఉండేది. అందులో వెయిట్ తగ్గించాలి. అంతకుముందు కూడా నేను వర్కౌట్స్కి వెళ్తూ ఉండేవాడిని. ఈ విషయంలో నేను ఎప్పుడూ కూడా బద్ధకంగా ఉండేవాడిని కాదు. నేను యాక్టింగ్ ప్రారంభించాక సినిమా లోపలికి వచ్చిన తర్వాత అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నేను చాలా కష్టపడాలి అని. నాకని ఒక ఇమేజ్ని ఏర్పాటు చేయాలంటే ఇది కావాలే అనిపించింది. చెప్పాలంటే పని చేసే తీరాలి, కానీ ఫోకస్డ్గా కూడా ఉండాలి అని. ఇప్పుడు కూడా చాలా ఫోకస్డ్గానే ఉన్నాను. ఇప్పుడు మీ సోమరిపోతుతనం, తిరగడం అవన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడంతా సరైపోయింది. నేను ఎప్పుడైతే అంటే ఇది నేను హానెస్ట్గా చెప్పాలనుకుంటున్నా. మొదటి నా 2 ఫిల్మ్లో కూడా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే నాకు యాక్టింగ్ గురించి అసలు ఏమీ తెలీదు. నన్ను యాక్టర్ కింద మార్చారు. అది కంపెనీకి చెందిన వాళ్ళకే తెలుసు, వీడు ఏదో ఒక ఇన్పుట్ని ఇస్తాడు అని. నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనే కళ ఏమీ లేదు. నేను యాక్టర్ అవుతానని నేను కళలో కూడా అస్సలు అనుకోనేలేదు. మొదటి ఫిలింలో నేను యాక్ట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ ఎలాగోలా ఆ మూవీ బయటకొచ్చింది. ఆ తర్వాత మర్డర్ హిట్ అయింది. మనం దీన్నెందుకు కెరీర్ కింద తీసుకోకూడదని నాకు అనిపించింది. అలాగే నేను రెడీ అయ్యాను. కానీ మీతో పాటు మీ మావయ్య ఉండేవారు. అవును, మహేష్ భట్ గారు. అవును. మీరు ప్రతి విషయంలోనూ మీ మావయ్య చేయి పట్టుకునే నేర్చుకున్నారు. లేదు, అలాగంతా ఏం లేదు. ఆ తర్వాత మీరు చూసారంటే ఫస్ట్ 4 ఫిలిమ్స్ తర్వాత నాకేమనిపించింది అంటే కంపెనీలో నేను కంప్లేస్మెంట్ అయినట్టు అనిపించింది. నేను వీళ్లతో మాత్రమే పనిచేస్తూ ఉన్నాను. నేను బయటికెళ్ళి పనిచేయాలని ఆశపడ్డాను.
దీని గురించి బట్ సార్తో కూడా మాట్లాడాను. నేను ఒక ఫిల్మ్ చాక్లెట్ దాంట్లో కూడా పనిచేశాను. ప్రారంభంలో నాకు కూడా కొంచెం కష్టం అనిపించింది. ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉండేవాడిని. ఎప్పుడూ తెలిసిన వాళ్ళు మాత్రమే చుట్టూ ఉంటారు. నా కుటుంబం నుంచి అందరూ సెట్లో ఉంటారు. అయితే భట్ గారిని మీరు మీ సపోర్ట్ గా లేదు, వాడుకున్నారా? లేదు, అలాంటిదేమీ లేదు. డెఫినెట్లీ అతను నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు మూవీలో. నేను బయట వాళ్ళతో కూడా ఫిల్మ్స్ చేస్తూ ఉన్నాను. అతని దగ్గరే గైడెన్స్ అడుగుతా. ఇంతకుముందే చెప్పినట్టుగా నా జీవితానికి అతను ఒక దారిని చూపించారు, ఒక డైరెక్షన్ ఇచ్చారు. అతను ఎప్పుడు కూడా ఒక రకంగా నాకు గాడ్ ఫాదరే అవుతారు. ఒకవేళ నేను ఇండస్ట్రీలో లేకుండా ఉండుంటే, నా ఫ్యామిలీ మెంబర్స్ కనుక లేకుండా ఉండుంటే, నేను ఖచ్చితంగా యాక్టర్ అయ్యేవాడినే కాదు. అతనే నా మనసులో ఇలాంటి ఆలోచన తీసుకొచ్చింది. నన్ను యాక్ట్ చేయించారు. ఆ తర్వాతే నాకు అందులో శ్రద్ధ వచ్చింది. ఆ తర్వాత నేను కూడా ఇన్వాల్వ్మెంట్తో పనిచేశాను. ఆడియన్స్ బట్ సార్ కోసమైనా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మీకు మంచి ఫ్యూచర్ అందించారు. ఖండిత. ఇమ్రాన్, మీరు ఒక సోమరిపోతూ ఊరు తిరుగుతూ ఉంటారు అని మీరే ఒప్పుకున్నారు. అందులోంచి బయటపడడానికి ప్రయత్నిస్తానని చెప్పారు, అంటే ఒక బెటర్ పర్సన్ అవ్వడానికి. అవును. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఇమ్రాన్ గారి మీద ఆరోపణలు ఏంటో మనం చూద్దాం. ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రశ్నలకి ఆరోపణలకి మధ్య ఉన్నారు ఇమ్రాన్ హాష్మీ గారు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ హాష్మీ గారి మీదున్న ఆరోపణ, ఈయన హీరోయిన్ తో పాటు చిలిపిగా ఉండడం అస్సలు మానుకోరు. ఇమ్రాన్, నా దగ్గర మీ గురించి ఒక పెద్ద లిస్టే ఉంది. మీ గురించి కంప్లైంట్ చేసిన కొంతమంది హీరోయిన్స్. నిషా కోటారి దగ్గర మీరు కిల్లర్ షూటింగ్ అప్పుడు కిస్ పేరుతో మీరు చిలిపితనం చేశారు. అవును. అది ప్రజలు కూడా చెప్పండి. ఇదంతా మీరు చూసారంటే నేను పెంకితనం చేస్తున్నది అది ఒక అసలు రకమైన. ఏం చిలిపితనం చేశారో చెప్పండి. యాక్చువల్లీ కిల్లర్ వచ్చి మొదటి రోజు షూటింగ్. ఇప్పుడు మా ఇద్దరికి ఒకే ఫ్రేమ్లో షూట్ ఉండేది. వాళ్ళు చాలా భయంతో ఉన్నారు. యాక్చువల్లీ ఇమ్రాన్ హాష్మీ అంటే చాలా భయంకరమైన హీరోయిన్స్తో పాటు ఒక రాంగ్ ఇమేజ్ ఉండేది. నన్ను భూతంలా చూసేవాళ్ళు. సో నేను సెట్కి వెళ్ళినప్పుడు టు బ్రేక్ ది ఐస్ నేను ఒక స్టంట్ మాస్టర్ దగ్గర చెప్పాను. ఫ్రెండ్షిప్ కోసం నేను ఏమన్నానంటే, ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఇర్ఫాన్ ఖాన్ మిమ్మల్ని షూట్ చేస్తారు, అక్కడి నుంచి నేను ఎత్తుకొని నేల మీద అలాంటి ఒక షాట్ ఉండేది. నేను వాళ్ళ దగ్గర చెప్పాను, మీరు వాళ్ళ దగ్గర చెప్పండి ఇమ్రాన్ ఖాన్ మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు అతను మిమ్మల్ని కిస్ చేస్తారు అని చెప్పండి అన్నాను. దాన్ని విన్నాక వాళ్ళు మొహం మారిపోయింది. నిజానికి అక్కడ ఎండ్లో అసలు కిస్ సీనే లేదు. అది ఒక ఫ్రెండ్షిప్ కోసం, ఒక బ్రేక్ సీన్ కోసం ఇంకొక చెప్పాను. విషయం, మల్లికా షరావత్ కి మీకు సెట్లో భయంకరంగా గొడవలు జరిగేవట. లేదు. మీరు కిస్ చేసేటప్పుడు ఆవిడ అన్నారట మౌత్ ఫ్రెషనర్ వేసుకుని రమ్మని. లేదు, అలాంటిదేమీ లేదు. ఖచ్చితంగా అలాగేం లేదు. మాకు అలాంటి గొడవలేమో వచ్చింది లేదు. సెట్లో మర్డర్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మంచి ఫ్రెండ్స్గానే ఉన్నాం. షూటింగ్ బాగానే జరిగింది. బ్యాంకాక్లో మేము వెళ్ళి షూట్ చేసినప్పుడు యూనిట్ మొత్తానికి మేము ఒక ఫ్యామిలీలాగే ఉన్నాం. గొడవ అనేది ఎప్పుడూ వచ్చింది లేదు. అది మౌత్ ఫ్రెషనర్కంతా దారి లేదు. ఎందుకు సార్ నా ఇమేజ్ని పాడు చేస్తున్నట్టు మాట్లాడతారు? సరే వదిలేయండి, మీ మధ్య ఏం జరిగిందనేది మల్లికా గారు మాత్రమే చెప్పాలి. కానీ న్యూస్ పేపర్లో వచ్చిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. సినిమా అయిపోయిన వెంటనే మీరు ఒక విషయంలో చాలా కోపం తెచ్చుకున్నారట. అంటే సినిమా సక్సెస్ మొత్తం కూడా మల్లికా షరావత్ గారికే వెళ్ళిందట. ఇది చూసారంటే ఇది ఒక ఇంటెన్షనలీ, ఈ సినిమా గురించి నాకు తెలుసు. ఐఎమ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు నో ఇది సినిమాకి ఇది ఒక ప్రొటాగనిస్ట్ అని. వాళ్ళ లైఫ్ మీద ఒక కథ ఏర్పడింది. ఇది ఒక స్త్రీ తాలూకా కథ అంతే. నాకు తెలుసు ఆ సినిమాలో నాది ఒక విల్లన్ రోల్, నెగటివ్ అనేది. నాకు ఆ రోల్లో ఎంతదాకా మైలేజ్ దొరుకుతుంది, ఎంతదాకా మైలేజ్ మల్లికాకి దొరుకుతుంది. డెఫినెట్లీ ఐ థింక్ అది ఒక స్త్రీ కథ కాబట్టి డెఫినెట్లీ అందరికీ తెలుసు. అందులో క్రెడిట్ వాళ్ళకే ఎక్కువ వెళ్ళి చేరుతుంది. నాకు కూడా ఎంతో కొంత క్రెడిట్ దొరికిందనే చెప్పాలి. నేను ఆ క్యారెక్టర్ వల్ల చాలా బెనిఫిట్స్ దక్కాయి. నాకు ఒక అవార్డు కూడా దొరికింది. అవార్డుకి నామినేషన్లో కూడా సెలెక్ట్ అయ్యాను. నేను మల్లికాకు మాత్రమే లైమ్ లైట్ దొరికినట్టు నేను అలా చెప్పను. చెప్పాలంటే దీనికి అనురాగ్ వాసు కూడా ఒక మీకు కారణం. మల్లికాకి సమస్య లేకపోతే మరి ఆ సినిమా తర్వాత ఎందుకని ఆవిడ మీతో ఇంకో సినిమాలో చేయలేదు? లేదు, ఈ విషయాన్ని మీరు వాళ్ళ దగ్గరే అడగాలి. ఆ తర్వాత నాకు తెలిసి అలాంటి ఒక సినిమా రాలేదనే చెప్పాలి.
రోల్స్ అంతా అలాంటిది రాయలేదనే నేను చెప్పాలి. స్క్రిప్ట్లో మా ఇద్దరికి చేరినట్టుగా ఓ రోల్ లేకుండా ఉంటుంటుంది. డైరెక్టర్కి అనిపించి ఇంకొక హీరోయిన్ పేరు కూడా ఉంది, అమిషా పటేల్. ఆవిడ మీతో అస్సలు యాక్ట్ చేయనని చెప్పేశారట. అవును, ఫోటో సెషన్ అప్పుడు నిజమే, మీరు నిజమే. ఫోటోస్ తీయడం ఆవిడ చూశారు. చెప్పండి. మీరు చాలా బోరింగ్ గా ఆ ఫోటోస్ ని తీశారట. అప్పుడంతా నాకు చాలా బోర్ కొడుతుంది. ఇంతకు ముందు చెప్పినట్టు నాకు అసలు ఇంట్రెస్ట్ అమిషా ఉండేది చూసి కాదు. చెప్పారా లేదా మీ పనిలోనా? రెండిట్లో కూడా లేదు. యాక్చువల్లీ అది నా ఫస్ట్ ఫోటోషూట్గా ఉండేది. అది ఏ జిందగీ ఏక్ సఫర్ అనే ఒక సినిమా తనుజా చంద్ర డైరెక్ట్ చేస్తూ ఉండేది. అప్పుడే నా యాక్టింగ్ క్లాసెస్ కూడా ప్రారంభించింది. అప్పుడు ఓ నెలపాటు నేను యాక్టింగ్ క్లాస్కి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు బచ్చర్ కాల్ చేశారు, నువ్వు ఈ సినిమాలో నటించే తీరాలని. అప్పుడు నేనేమన్నానంటే, నాకింకా యాక్టింగ్ క్లాస్లో ఇంకా 3 నెలలు ఉంది, నేనెలా నటించగలను? అతను చెప్పేశారు, ఇందులో నువ్వు నటించే తీరాలి, ఇది నీకోసం రాసింది, ఖచ్చితంగా నువ్వు నటించాలి. సో ఐ బీ హానెస్ట్, నేను నాలో ఏదో చిన్న ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. పూర్తిగా యాక్టింగ్ ట్రైనింగ్ అనేది నాకు లేకుండా పోయింది. ఒకవేళ నేను కెమెరా ముందుగా వెళ్ళి నించుంటే నాకు ఇబ్బంది అనిపించుండొచ్చు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. నేను బోల్డ్గా లేదు, కానీ అన్కంఫర్టబుల్గానే ఉన్నాను కెమెరాకి ముందు. ఇంకొక పెద్ద హీరోయిన్, ఇప్పుడు ఆవిడకి బాగా పేరొచ్చింది. ఆవిడ కూడా మీతో యాక్ట్ చేయడానికి నిరాకరించారు, బిపాషా బాసు. అవును, ఈయన సైజులో కొంచెం చిన్నోళ్ళలా ఉన్నారని చెప్పారు. అవును, నిజమే. నాకు తెలిసి వాళ్ళకి అనిపించుండొచ్చు ఇమ్రాన్ హాష్మీ వాళ్ళకన్నా వాడు చిన్నోడని. అదేవిధంగా మా ప్యారింగు పెద్దగా బాగోదని వాళ్ళకి అనిపించుండొచ్చు, మూవీకి సెట్ కాదనుకొని ఉండొచ్చు. కానీ అది నాకు పెద్ద ఇబ్బందిని పెట్టలేదు. అది వచ్చి మిమ్మల్ని ఎవరో డైరెక్టర్- రిజెక్ట్ చేశారో నేను మీకు చెప్తుంటే మీకు అది బాధగా లేదా? దాంట్లో నాకేమీ అసలు కష్టమనేది లేదు. దీన్ని తలుచుకొని నేను ఎప్పుడూ బాధపడింది లేదు, ఎవరు నాతో పనిచేయాలనుకుంటున్నారు లేదా అని. నాకొచ్చి ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది, ఎప్పుడు నేను సినిమాలో పనిచేయబోతున్నాను, దానికి నేను ఎంత జస్టిఫై చెయ్యాలి, ఆ రోల్ని నేను బాగా చెయ్యాలి. నేను ఎప్పుడూ నాతో ఎవరు నటిస్తున్నారనేది చూడను. ఈ విషయంలో ఎంత నిజం ఉంది? ఇప్పుడు మీరు హిట్ అయిపోయారు, అలాగే మీరు పాపులర్ అయ్యారు, పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చాయి, స్టార్ అయిపోయారు. ఇప్పుడు బిపాషా, మల్లికా షరావత్ వీళ్ళందరూ మీతో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు వీళ్ళతో యాక్ట్ చేస్తారా? అదేంటంటే నాకు తెలిసి ఆ 2 సంవత్సరాల్లో నా లెవెల్ కొంచెం పైకెళ్ళిపోయింది. అందువల్లే వాళ్ళు నాతో పనిచేయాలనుకుంటున్నారు. ఇదే అయ్యుండొచ్చు, వేరే అయింటుంది. ముందు నా గ్రేడ్ చిన్నదిగా ఉండేది, ఇప్పుడు పైకెళ్ళింది. నేను ఇంకొక విషయం కూడా విన్నాను, ఇప్పుడున్న హీరోయిన్స్ అందరూ మిమ్మల్ని భయపెడుతున్నారట. శ్రేయ వాళ్ళ ఎగ్జాంపుల్ చదివాను, వాళ్ళు మీకు జోధ్పూర్లో ఒక సెట్లో దయ్యం కథ చెప్పారట. అవును, మీరు రాత్రంతా భయపడుతూ ఉండిపోయారట. యాక్చువల్లీ వాళ్ళు నాకు ఈ కథ చెప్పలేదు, నేనే సెట్లో చెప్పాను. ఎందుకంటే జోధ్పూర్లో ఒక హెరిటేజ్ హోటల్ ఒకటి ఉండేది, అది చూడ్డానికి కొంచెం భయంకరంగా అనిపించింది. నేను వెళ్ళిన మొదటి రోజే ఈ వర్డ్ని స్ప్రెడ్ చేసేశాను. నేను చెప్పింది నాకే భయం అనిపించింది. రూమ్లో నేను ఎప్పుడూ లైట్ ఆన్ చేసుకొని నిద్రపోను. చూసారంటే ఆవారప్పన్ షెడ్యూల్ మొత్తానికి నేను 15 రోజులు షెడ్యూల్ ఉండేది. ప్రతిరోజు నేను లైట్ ఆన్ చేసి పెట్టుకొని నిద్రపోయేవాడిని. ఎందుకంటే నేను ఒకరి దగ్గర దయ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు నాకే తెలియకుండా నేను భయపడిపోయాను. సో అందువల్ల ఇంతకు ముందు మీ పాట ఒకటి ఉండేది, జలక్ దిగల ఆజా. ఆ పాటకి గుజరాత్ నుంచి ఒక కంప్లైంట్ కూడా వచ్చింది, అక్కడి పాట వింటే దయ్యం వచ్చేస్తుంది అన్నారట. అది నేను కూడా విన్నాను. మంచి విషయమే కదా, మంచి విషయం. అంటే మంచి విషయం అని మీరంటున్నారు, కానీ దయ్యం అనే పదం వింటేనే మీకు భయం వస్తుందట. లేదు, నేను కొంచెం సూపర్ షీసే. నాకు తెలిసి నేను అంతగా భయపడను. నేనేం విన్నానంటే బ్యాంకాక్లో మీరు ట్రైన్లో అందరి ముందు డ్రెస్ విప్పాల్సి వచ్చినప్పుడు చాలా భయపడ్డారట. యాక్చువల్లీ నేను భయపడలేదు, అక్కడ ఉన్న వాళ్ళు భయపడ్డారు. అదేంటంటే అది ట్రైన్ షూటింగ్ టైంలో ఒకే బోగీలో టైం అలాటెడ్ స్లాట్ ఒకటి ఉండేది, చాలా సీన్లు షూట్ చేయాల్సింది ఉంది. సో ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ట్రైన్ వెళ్తూనే ఉంది, చాలామంది ఎక్కుతారు దిగుతారు. సో వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఇతను షూట్ అంతా చేసేసి అక్కడికి వెళ్ళిపోయి అందరి ముందు డ్రెస్ మార్చుకుంటున్నారు. ఎందుకంటే ఆ ట్రైన్లో ఎటువంటి టాయిలెట్ లేదు, అదొక లోకల్ ట్రైన్. సో ఐ థింక్ అక్కడ ఉన్న వాళ్లే భయపడిపోయారు. ఐ థింక్ 2 సార్లు డ్రెస్ మార్చిన తర్వాత 5-6 సీన్లు తీసాం. ఆ తర్వాత బోగి మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత చూసారంటే ఆ ట్రైన్లో అసలు ఎవరూ ఆ ఎక్కలేదు. తర్వాత ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అవును, చూసారంటే ట్రైన్ లోపల షూట్ చేయడానికి అలౌడ్ లేదు, అయినా షూటింగ్ చేసాం. మేము చాలా సీన్స్ తీయాల్సిందుంది, కానీ ఒక ట్రైన్ బోగీలో అది ఒకరోజే టైం మాకు మీరు ఉండేది. చాలా సీన్లలో డ్రెస్ లేకుండా కదా యాక్ట్ చేస్తున్నారు. లేదు, ఆ సీన్లో డ్రెస్ వేసుకున్నాను ట్రైన్ సినిమాలో. ఇమ్రాన్, మనం ఇంతకుముందు ఆవారప్పన్ సినిమా గురించి మాట్లాడాం. ఆ కథ చూసారంటే బ్యాంకాక్ ఇన్సిడెంట్స్, ఆ సినిమా అప్పుడే జరిగింది.
అది ఏంటంటే ఆ సినిమా సూపర్ హిట్ అయిందని మనం విన్నాం. సినిమాకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందట. అవును. మీరు చెప్పినట్టుగా నా పాత ఇమేజ్ వచ్చి దాన్ని మార్చాలనే ప్రయత్నించాను ఈ సినిమాలో. సో అందులో నేను ఒక రకంగా విజయం సాధించాను. నా టీం ఫుల్ సపోర్ట్ చేశారు. మీ ఇంకా ఇమేజ్ విరగొట్టేటప్పుడు చాలా విషయాలు విరిగిపోయాయి. దాని గురించి నా దగ్గర కొన్ని ఆరోపణలున్నాయి. అవునా? ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇమ్రాన్ హష్మీ గారిని ఇంకా చాలా ప్రశ్నలు అడుగుదాం. ఆయన ఒక కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏవేం బ్రేక్ అయ్యాయో ఆయన మనకి డీటెయిల్డ్ గా చెప్తారు. ఆప్కి అదాలత్లో ఇవాళ మన ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతున్నాం, ఆరోపణలు మోపుతున్నాం, వాటికి సమాధానాలు కూడా ఇస్తున్నారు ఇమ్రాన్ హష్మీ గారు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ హష్మీ గారి మీద ఆరోపణ. ఈయన ఇమేజ్ ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇమ్రాన్, ఈ విషయాన్ని మీరు కూడా ఒప్పుకున్నారు. ఆవారపన్ సినిమా ద్వారా మీ ఇమేజ్ ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఒక్క సినిమాలోనే మీరు అస్సలు కిస్సే చేయలేదు. అవును. ఈ ఒక్క సినిమాలోనే మీరు ఎవరి వెనక తిరగలేదు. ఇంకొకరి వైఫ్ వెనక కూడా వెళ్లకుండా ఉన్నారు. అవును, నాకు ఈ విషయం చాలా కొత్త విషయంగాను రిఫ్రెషింగ్ గానే ఉండేది. ఇంకొకరి భార్యని నేను ఎత్తుకెళ్ళిపోలేదు. ఏ ఒక అమ్మాయిని కూడా నేను చేసి చేయలేదు. ఒక పనికిరాని కాలేజ్ స్టూడెంట్ రోల్ చేయలేదు. అందువల్ల నాకిది ఒక ముఖ్యమైన సినిమా కింద ఉంటుందనుకున్నా. ఇంతకు ముందు నేను సృష్టించిన సినిమా ఇమేజ్ని వచ్చి నేను మార్చాలనే అనుకున్నాను. కానీ ఐ థింక్ ఇట్స్ హై టైం. నాకు కూడా అనిపించింది యాజ్ ఎ ఆర్టిస్ట్. సినిమాని చూసిన తర్వాత తెలిసింది ఇమ్రాన్ హాష్మీ మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నాడని. ఆ కానీ తర్వాత ఏం భట్ సార్ అనిపించిందంటే మిమ్మల్ని ఒక డిగ్రేడ్ యాక్టర్ గా తీర్చిదిద్దారు. అవును. కానీ మీరు ఆ ఇమేజ్ ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నారు కదా, అది తప్పు కదా. ఆయన ఖచ్చితంగా. ఏమన్నారంటే మీరు ఒక స్ట్రీట్ హీరో, డ్రాయింగ్ రూమ్ హీరో కాదని అన్నారు. ఐ థింక్ ఈ విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. ఈ మాసెస్ అనేది ఉంది కదా, ఈ హీరో అవ్వాలనేది నా గోల్ కింద ఉండేది. దాన్ని నేను అచీవ్ చేశాను. అలాంటి చాలా రోల్స్ నేను నటించేశాను. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే నేను చాలా ప్రమోషన్స్కి వెళ్ళాను. అందులో మీరు ఒక ప్రమోషన్ని చూసారంటే ముంబై మల్టీప్లెక్స్లో వెళ్ళి నేను ప్రమోషన్ చేయాల్సిన సందర్భం వచ్చింది. డెఫినెట్లీ అది హౌస్ఫుల్లే అవుతుంది. ఆడియన్స్లో ఎటువంటి రియాక్షన్ ఉండదు. కానీ నేను ఢిల్లీలో గానీ అమరావతిలో గానీ ఇంకా చిన్న చిన్న ఊర్లకి నేను వెళ్తే ప్రజలు అభిమానం నాకు దక్కుతుంది. ఐ థింక్ అదే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. అందువల్లే నా ఇమేజ్ని నేను ఎప్పుడు మాస్ హీరో ఇమేజ్గా మార్చాలనుకున్నాను. అది సక్సెస్ ఆ అయింది హీరోస్ కూడా. ని ఏం చేయాలి? మీరు కిస్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు విజయవంతం కావాలి? లేదు, అది నేను రెండు విషయాల్ని కూడా ఒక్కో విధంగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే గ్యాంగ్స్టర్ సినిమా తర్వాత చాలా మంది తెలుసుకున్నారు. అదేంటంటే ఈ సినిమా సింగిల్ స్క్రీన్లో కూడా ఆడింది, మల్టీప్లెక్స్లో కూడా ఆడింది. ఇప్పుడు ఇమ్రాన్ హాష్మీ మల్టీప్లెక్స్లో కూడా పెంటేట్ అయ్యాడనిసే అనిపిస్తుంది. అంతకుముందు నేను కేవలం మాస్ హీరో మాత్రమే. కానీ మీరు మీ ఇమేజ్ ని మార్చుకోవాలనుకుని మహేష్ భట్ గారి డబ్బులు బాగా ఖర్చు పెట్టేశారా? ఇంతకుముందు 4-5 కోట్లతో సినిమా తీసేవారు, ఈసారి ఏకంగా 18 కోట్లు ఖర్చు పెట్టించారు. వెల్, ఇది ఒక సినిమా తాలూకా డిమాండే. సినిమాకి క్యాన్వాస్ ఇది. అదేంటంటే మల్టీప్లెక్స్ కి హీరో మాత్రమే కాకుండా ఇందులో చూసారంటే ఓవర్సీస్ ఆడియన్స్ ని కూడా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం. అది మీరు చూసారంటే ఇండియాకి మాత్రమే కాకుండా ఈ సినిమాని యుఎస్, యూకే, స్పెయిన్ ఇలా చాలా కంట్రీస్లో ఈ సినిమాని రిలీజ్ చేసాం. ఇది ఒక కాన్షియస్ అనే డెసిషన్ గానే ఉండేది. ఎందుకంటే ఇది ఒక క్యాన్వాస్ ఫిల్మ్ గా ఉండాలి, చాలా పెద్ద ఫిల్మ్ గా ఉండాలని. ఐ థింక్ బట్ సార్ ఇంకా ముఖేష్ సారు ఒక సినిమాలో స్కోప్ లేదంటే ఖచ్చితంగా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టరు. ఇంకా ఈ సినిమాలో స్క్రిప్ట్ వైజ్ చాలా చాలా బాగుంది, చాలా స్కోప్ ఉండేది. చెప్పాలంటే ఈ ఫిల్ము చాలా ఎగ్జైటింగ్, ఇంకా రిచ్ అండ్ 16 సినిమాల్లో మీ ఇష్టం వచ్చినట్టు మీరు యాక్ట్ చేశారు. ఏమేం చేయాలనుకున్నారో మీరు అంతా చేశారు. ఇప్పుడు ఒక్క సినిమాతో ఇమేజ్ మారిపోతుందని అనుకుంటున్నారా? ఒక సామెత కూడా ఉంది కదా, 90 ఎలుకల్ని తిని పిల్లి దేవుడైందని. వెల్, ప్రయత్నించినంత వరకు మేము సక్సెస్ఫుల్గానే మేము ఉన్నాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండేది. అది పాజిటివ్గా ఉండేది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా ఉండేది. సో ఐ థింక్ ఇమేజ్ని మార్చుకోవడానికి ఈ ఒక్క సినిమా సరిపోయిందనిపించింది. ఇప్పుడు నేను ఒక వేరే ఇమేజ్కి మార్చుకోవాలని నేను చెప్పట్లేదు. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు ఇమ్రాన్ హాష్మీకి యాక్షన్ సీన్స్ అంతా చేయడం రాదు, ఒక యాక్షన్ ఇమేజ్ని అతను క్రియేట్ చెయ్యాలి అని చెప్పారు. నేను అలా సృష్టించాలనుకోలేదు. ఈ తర్వాత ఏదైనా డిఫరెంట్గా చెయ్యాలనుకుంటున్నాను. అండ్ ప్రయత్నించినంత వరకు ఈ మూవీలో మేము సక్సెస్ఫుల్గానే ఉన్నాం. మీరు పెద్ద సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీకు మంచి పేమెంట్ కూడా వస్తుందని విన్నాం. స్టార్ అయిపోయారు.
కానీ నేను ఒక్క విషయం విన్నాను, మీరు చాలా పీనాసట. ఎవరికైనా కాఫీ కొనివ్వాలన్నా కూడా వెళ్ళి కొనుక్కురాని వేరే వాళ్ళకి చెప్పేవారట. నేను ఒప్పుకుంటాను కానీ నేను అంత పిసినారినేం కాదు. ఒక టైంలో చూసారంటే బచ్చారు ఏదైనా చెప్తే అది ఆఫీస్లో ఏదైనా ఒక సెలబ్రేషన్ అంటూ ఉంటే, సినిమా హిట్ అయ్యి అలాంటి ఒక విషయం అంటూ ఉంటే వెళ్ళి కాఫీ తీసుకొని రా అని చెప్తారు. చూసారంటే అప్పుడే నా పాకెట్లో డబ్బులు అనేది ఉండదు. అంటే వీళ్ళకి కాఫీ కొనివ్వకూడదనేది ఉద్దేశం కాదు, జెన్యున్గా నా పాకెట్లో డబ్బులు ఉండదు. ఎందుకంటే నేను వేరే ఎక్కడో షూటింగ్ ముగించుకొని ఇక్కడికి వస్తాను. ఐ డోంట్ క్యారీ మనీ విత్ మీ. అయితే ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెడతారో కూడా ఆ విషయం కూడా చెప్పండి. మీరు చూసారంటే డబ్బు విషయంలో నేను కొంచెం విచిత్రమైన వాడినే. నేను డబ్బులు క్యారీ చేయను. నా దగ్గర ఎక్కువగా క్రెడిట్ కార్డ్సే ఉంటుంది. దాన్ని పెట్టుకుని కాఫీ కొనలేము, అందుకనే అలాగా. నాకు భట్కారి ఇంకొక విషయం కూడా చెప్పారు. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా సంతోషంలో మిమ్మల్ని ఒక 25,000 రూపాయలు ఎవరికో డొనేట్ చేయమని చెప్పారు. మీరు వెంటనే మొహం మార్చుకున్నారట. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. యాక్చువల్లీ సినిమా ఏదైనా హిట్ అయింది అంటే సార్ నా దగ్గర ర్యాన్సమ్ తీసుకుంటారు. అది చెప్పాలంటే ఒక రకమైన గురుదక్షిణ అని చెప్పొచ్చు. ఆ గురుదక్షిణ నేను ఇచ్చే తీరాలి. అలాగా చాలా డబ్బులు బచ్చార్ నా దగ్గర నుంచి తీసుకున్నారు. నేను అతనికి చాలా డబ్బులు ఇచ్చాను. కానీ లేదు, ఆయన ఇదంతా ఏం బచ్చార్ మీకు చెప్పదలుచుకున్నారంటే చెప్పుండరే? మీ దగ్గర డబ్బులు తీసుకుని ఆయన చారిటీకే ఇస్తారట, ఓ న్యూస్ కి కాదట. అతనే కదా మీ దగ్గర ఇలాంటి విషయాలు చెప్పారు. అతను ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ఎవరికి తెలుసు. సరే, ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటున్నారా? సరే, మీరు అడగండి. మీరు సినిమాలో నటిస్తున్న క్యారెక్టర్స్, మీకు వస్తున్న క్యారెక్టర్స్ రాబోయే కాలంలో యువకుల్ని బాధిస్తుందని మీకు తెలీదా? డెఫినెట్గా నాకు అది అనిపించింది. అంటే ఒక 6 నెలలకు ముందు నేను షూటింగ్లో ఉన్నప్పుడు అనిపించింది. నేను జోధ్పూర్లో షూటింగ్లో ఉన్నప్పుడు ఒక ఎల్డర్లీ కపుల్ వచ్చి నా దగ్గర చెప్పారు, మా పిల్లలు మీ సినిమాని చూడాలనుకుంటున్నారు, మీరంటే చాలా ఇష్టం, మీ పాటలంటే కూడా చాలా ఇష్టం, కానీ మీరు నటించే సినిమాని మేము చూపించలేము, ఫ్యామిలీగా చూపించలేము. అప్పుడు నాకు అనిపించింది, నాకంటూ ఒక ఆడియన్స్ ఉన్నారు, కానీ నేను నటించిన సినిమా వాళ్ళు చూడలేకపోతున్నారు. అందువల్ల నేను ఏమంటున్నాను అంటే, ఈ సినిమా అయిన తర్వాత నా పాత ఇమేజ్ని వచ్చి పూర్తిగా మార్చుకున్నాననే చెప్పాలి. ఆ సీరియల్ కిల్లర్ కిస్సింగ్ సీన్స్ నంతా మీ పిల్లలు చూడలేరు, కానీ ఇంకపైన నా సినిమా చూడొచ్చు. ఎందుకంటే ఇదే నా ఇమ్రాన్ మొదటి ఎక్కువ సినిమా. శాతం కుర్రాళ్లే ఆ సినిమా చూడాలనుకుంటున్నారు. అట్లీస్ట్ నాట్ ఇన్ ద థియేటర్. ఒకవేళ VCDలో చూడొచ్చు, కానీ థియేట్రికల్లో కాదు. కానీ థియేటర్లో యాజ్ మై డ్యూటీ ఫర్ ఆడియన్స్, ఐ థింక్ నాకేమనిపిస్తుందంటే, ఐ థింక్ ఇదే నా మొదటి యూ సర్టిఫికేట్ అనుకుంటా. దాంతో వచ్చిన మొదటి సినిమా. ఇది ఒక పెద్ద అచీవ్మెంటే. ఇంతకు ముందు ఉన్నదంతా ఏ సర్టిఫికేట్. అయితే మీరు ఇవాళ ప్రజలకి మాటిస్తారా? ఇక నుంచి కుర్రాళ్ళు మీ సినిమాను చూస్తే చెడిపోని సినిమాలు మీరు చేస్తారని మాటిస్తారా? డెఫినెట్లీ. ఇకపై నేను నటించబోయే సినిమాలంతా మంచి సినిమాల కింద, యూనివర్సల్ సినిమాల కిందే ఉంటుంది. రాబోయే రోజుల్లో రెస్పెక్టెడ్ ఫిల్మ్ కింద ఉంటుంది. ఆ అమ్మాయి థర్డ్ రోలో. ఇమ్రాన్ గారు, మీరు డాన్స్ ఎప్పుడు నేర్చుకుంటారు? మీరు ఏ సినిమాలో నటించినా అందులో ఒకే రియాక్షన్ ఉంది. మీరు పాకెట్లో చేయి పెట్టుకుంటారో లేక నడుచుకుంటూ వస్తారు. మీరు ఎప్పుడు డాన్స్ లేకపోతే ఇలా నేర్చుకుంటారో చేస్తాను. చెప్పండి. అవును, అంటే నన్ను షామక్ దావర్ వద్దని చెప్పేశారు. అంటే డాన్స్ నేర్చుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను, డాన్స్ నేర్చుకుంటున్నాను. ఇంకా రీసెంట్గా 4 స్టేజ్ షో కూడా చేశాను. ఇంకా ఒక యాక్టర్గా నేను డాన్స్ చేయలేనేమోనని నాలో భయం ఉండేది. దాన్ని ఓవర్కమ్ చేసుకుని రావడం కోసం స్టేజ్ షోలు కూడా నేను చేస్తూ ఉండేవాడిని. రాబోయే మూవీల్లో అందులో సాంగ్స్ని పిక్చరైజ్ చేసేటప్పుడు నేను డాన్స్ చేస్తున్నాను. ఇంకా ట్రైన్ మూవీ చూసారంటే అందులో డాన్స్ మూమెంట్స్ అంతా కొంచెం ఎక్కువగానే మీరు ఉంటుంది. డాన్స్ ఏ హీరోయిన్ దగ్గర నేర్చుకుంటున్నారు? నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నా కొరియోగ్రాఫర్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరే. వాళ్ళు చాలా కష్టపడి నాకు నచ్చి చెప్పారు, నువ్వు డాన్స్ చేయగలవు, నువ్వు డాన్స్ చెయ్యాలని చెప్పారు. నా లిమిటేషన్స్ని వాళ్ళ మైండ్లో పెట్టుకొని దానికి తగిన మూసే నాకు ఇచ్చారు స్క్రీన్లో. అయితే ఇక మీద రాబోయే సినిమాల్లో మీరు డాన్స్ చేయడం కూడా మేము చూడొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఎస్. సార్, అది అంటే ఏంటంటే మీరు ఇప్పటి వరకు నటించిన మూవీస్లో మీరు ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళతోనే ఎఫైర్స్ ఉంటాయి, అవును. ఇంకొకరి భార్యతో. చెప్పండి. ఇన్ ఫ్యూచర్ వేరే ఎవరితో అయినా మీ భార్య అఫైర్గా ఉంటే మీరు అందులో నటిస్తారా? దాని గురించి మాతో షేర్ చేయండి సార్. దీని గురించి మీరు ఏదైనా ఆలోచించారా? దీని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. యూ డూ దట్ రోల్. ఐ విల్. దీని గురించి ఎప్పుడు నేను ఆలోచించలేదు, కానీ ఇప్పుడు మీరు చెప్పడం వల్ల డెఫినెట్లీ నా డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ దగ్గర చెప్తాను, ఇలాంటి ఒక సినిమా డైరెక్ట్ చేయండి అని. అభినందనలు సార్. ఇమ్రాన్, మీరు ఇలాంటి రోల్స్ చేసేటప్పుడు మీ ఇంట్లో మీ వైఫ్ మిమ్మల్ని ఏమనరా? చాలా
చాలా తిట్లు. ఇప్పుడు మీరు మారిపోవడంలో ఆవిడ కాంట్రిబ్యూషన్ కూడా ఉందా? చాలా ఉంది. కానీ వాళ్ళు నా వర్క్ స్పేస్లో ఎప్పుడూ అడ్డురారు. వాళ్ళకి తెలుసు అది నా వర్కు అండ్ నేను నటించే రోల్స్ అంతా అందువల్ల ఒక ఇమేజ్ ఏర్పడింది. అందువల్లే అలా చేశానని తెలుసు. అండ్ వాళ్ళకు కూడా ఆలోచన ఉండేది, అలాంటి ఒక ఇమేజ్ని విరగొట్టాలి, అది నా కెరీర్ కోసం. వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకునే చేశారు. ఇమ్రాన్, మేము మీ మీద చాలా ఆరోపణలు వేశాం. చాలా ఆరోపణలే మీరు మనస్ఫూర్తిగా స్వీకరించారు. ఇది మంచి విషయం. వాటిని మీరు యాక్సెప్ట్ చేసి ఒప్పుకున్నారు. మారడానికి ప్రయత్నిస్తానన్నారు. అతి త్వరలో నెరవేరుస్తానన్నారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ డిపిఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ వీణా కుమార్ తీర్పు ఇమ్రాన్ హష్మీ గారికి ఎలా ఇస్తారో విందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం విచారించింది ఇమ్రాన్ హష్మీ గారిని. మనం ఇమ్రాన్ హష్మీ గారిని ఆయన సీరియల్ కిస్సింగ్ ఇమేజ్ గురించి అడిగాం. అలాగే మనం ఆయన్ని హీరోయిన్స్ దగ్గర ఆయన అల్లరి గురించి అడిగాం. అలాగే మనం ఇమ్రాన్ గారి సోమరిపోతూ అలాగే ఆయన తిరుగుబాటు గురించి అడిగాం. ఆయన మార్చుకుంటానని మనకి ఆయన మాటిచ్చారు. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి తీర్పు, ఇవాల్టి జడ్జ్ ఏం చెప్తారో విందాం. ఇమ్రాన్, ఈ న్యాయస్థానం మీకు తీర్పు ఇవ్వడానికి ముందు ఈ న్యాయస్థానం మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటుంది. అడగండి. మీరొక పెద్ద ఎక్స్పీరియన్స్డ్ కిస్సర్ అని మాకు తెలిసిన తర్వాత మేము ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం. మీకు ఏ హీరోయిన్తో నటించడం మీకు బాగా అనిపిస్తుంది? కిస్ చేసిందా లేక ఇంకా మన లాయర్ ఏమంటున్నారంటే, లేదు, యాక్చువల్లీ ఆయన ఏం అతనికి అడగాలనుకుంటున్నారంటే detailed గా జవాబు చెప్పొచ్చు ఇప్పటి వరకు కదా. మీరు కిస్ చేసిన వాళ్ళలో మీకు ఎవరంటే ఇష్టమని అడిగారు. మీరు చూసారంటే ఈ ప్రశ్నకి నేను టిపికల్గా ఇంకా డిప్లొమాటిక్గానే సమాధానం చెప్తాను. ఎందుకంటే హీరోయిన్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. నేను ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకరు బాధపడతారు. అందువల్ల అందరితోనూ. ఈ న్యాయస్థానం చెప్పాలంటే ఒక నిర్ణయానికి వచ్చింది. అదే మన ఇమ్రాన్ చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరుని సంపాదించారు. ముఖ్యంగా ఈ రోజుటి రియాక్షన్ చూసి నేను చెప్పగలను, ఈ విశ్వంలోనే ఒక గొప్ప నటుడని. మన సమీపంలో మన చుట్టూ చూశారంటే ఏదైతే జరుగుతుందో దాన్ని చాలా అందంగా వెండితెర మీదకి తీసుకొచ్చారు. మీరు ఏ కథాపాత్రలో నటించినా ఆ పాత్రలోకి మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు దానికి ప్రాణం పోస్తారు. కిస్సింగ్ సీన్స్, కిస్సింగ్ షాట్స్ ఈ చర్చలో ఎప్పుడు మీరు ఇరుక్కుంటూనే ఉన్నారు. కాబట్టి ఈ న్యాయస్థానం మీకొక విషయం చెప్పాలనుకుంటుంది. అంటే కాలం, సమయం, పరిస్థితి ఎలా ఉందో గమనిస్తూ ఇలాంటి చిత్రాల్ని చిత్రించాలి. ఇంకా చెప్పాలంటే యువకుల యొక్క మనసుని పాడు చేయకుండా అటువంటి చిత్రాలని తగ్గించి యాక్టింగ్లో దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇందులో సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈయన చాలా సింపుల్గా ఇంకా చక్కగా సమాధానం చెప్పారు. అతని మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని నేరాల నుండి ఆయన్ని విడుదలిస్తున్నాం. ఇమ్రాన్ హష్మీ గారిని ఆప్కి అదాలత్లో జడ్జ్ గారు విడుదల చేశారు. కానీ ఇమ్రాన్ చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది, ఆయన ఇచ్చిన మాటకి ఎంతవరకు కట్టుబడతారు, వాటికి నిజమైన తీర్పు ప్రజలు మీరే చెప్పాలి. నేను మిమ్మల్ని తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథితో కలుస్తాను, ఒక కొత్త కేసుతో. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.